ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు పులి సంపత్ గౌడ్తో మెట్రో ఉదయం యాంకర్స్ కావ్యశ్రీ ముఖాముఖి. ఇప్పుడు మనం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు పులి సంపత్ గౌడ్ గారి వద్ద ఉన్నాం. మరి ఈ 5 ఏళ్ల పథకాలలో ఆయన రైతులకు చేసిన పనుల గురించి, అలాగే ఈ సంఘానికి ఆయన ఏ విధంగా సహకరించారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మెట్రో ఉదయం ఛానల్కి నా నమస్కారాలు. మేము 2020 మార్చి ఫిబ్రవరి 15వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పుడు మాకు ఆఫీస్ బిల్డింగు గ్రామ పంచాయతీ బిల్డింగ్లో రెంట్కున్నాం. మేము గెలిచిన తర్వాత ఈ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అట్లనే మాకు మా మంత్రి గారు మేము గెలిచిన టైంలో ఎమ్మెల్యే ఉండే, మేము ప్రతిపక్షంలో ఉండే. ఆ సమయంలో మాకు మంత్రి గారి చొరవ, మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంఎస్సి స్కీమ్ కింద మాకు ఆఫీస్ బిల్డింగ్ కమ్ గోదాం కాటాపూర్ గ్రామంలో ఒక గోదాం రెండింటికి కలిసి 46 లక్షలకు గాను మాకు ఎంఎస్సి కింద లోన్ ఇప్పించడం జరిగింది. ఆ డిసిబి చైర్మన్ రవీంద్రరావు గారి సహకారంతో లోన్ వచ్చింది. ఆ లోను ద్వారా మేము ఈ బిల్డింగు మరియు కాటాపూర్ గ్రామంలో గోదాం కట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మేము రైతులకు దాదాపు 24 అవర్స్ ఏ రోజు కూడా ఎరువులు లేవు అనకుండా ఎరువులు మాత్రం ఎప్పటికీ సప్లై చేస్తున్నాం. అదేవిధంగా రైతులకు లోన్లు కానీ దాదాపు ఇప్పటి వరకు దాదాపు 3.5 కోట్ల వరకు లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్లీ మనకు మాఫీ కూడా 2 కోట్ల స్టిల్ మళ్ళీ వచ్చే మాఫీ కాకుండా మొన్న వచ్చిన వరకు 2,30,00,000 దాకా మాకు మాఫీ రావడం జరిగింది. అదేవిధంగా 2,30,00,000 చిల్లర మళ్ళీ రైతులకు రుణాలు ఇవ్వడం జరిగింది. రుణం కూడా ఇచ్చింది. ఎందుకో నా పీరియడ్లో ఈ మాఫీ రావడం, మళ్ళీ ఇంతమందికి లోన్ ఇవ్వడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మాకు ఇప్పటివరకు అయితే సంఘం మేము గెలిచినప్పటి నుంచి రైతులకు సేవ చేయడంలో సంతృప్తిగా ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. దీనికి మా మంత్రి గారి సహకారాలు మా మీద ఉండడం వల్ల మేము ఈ డెవలప్మెంట్ కానీ, ఈ రైతులకు లోన్లు ఇవ్వడం కానీ, మళ్ళీ ఈ బిల్డింగ్ కానీ, గోడం కట్టుకోవడం కానీ మంత్రి గారి సహకారం మాకు మెండుగా ఉన్నది కనుకనే మేము ఈరోజు ఈ సంఘ అభివృద్ధి సక్సెస్ కాగలిగినాం. ధాన్యం కొనుగోలు సెంటర్లు కూడా మాకు 9 కొనుగోలు సెంటర్లు ఉన్నాయి. కాకపోతే మాది అంతా పూర్తి ఏజెన్సీ మండలం. ఇక్కడ ప్యాడీ అనేది తక్కువ ఉంటుంది. అయినా కూడా మేము సీజన్కి వచ్చేసి ఒక 50,000 క్వింటాలు, నియర్లీ 45 నుంచి 50,000 క్వింటాలు కొనుగోలు చేస్తాం ఒక వర్షాకాలం సీజన్లో. అదే యాసంగి సీజన్లో మాకు చాలా బోరు వర్ష పరిస్థితుల వల్ల అంటే మాకు నీళ్ళ ఆధారం ఉండదు కాబట్టి అయినా కూడా ఒక 15 నుంచి 25,000 క్వింటాల ధాన్యం కూడా కొనుగోలు చేస్తాను ప్రతి సీజన్లో. రైతులకు మేము ఇప్పటికీ ప్రతి ఇబ్బంది లేకుండా రైతులకైతే సేవ చేస్తాను అనేది మాకైతే సంతృప్తిగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంటే సంక్షేమ పథకాలు అనేవి చాలా వచ్చాయి. అవి ప్రజలకు ఏ మేరకు అంటే ఉపయోగపడతాయని మీ అభిప్రాయం? కాంగ్రెస్ గవర్నమెంటు వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో దాదాపు మనకు మనకి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కానీ, మరి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కానీ, మరియు ఇప్పుడు ప్రవేశపెడుతున్న రుణమాఫీ కానీ, గతంలో ఇచ్చిన రుణమాఫీ కానీ, మరియు ఇప్పుడు ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, దాదాపు అందరికీ ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి మా గవర్నమెంట్ తప్పకుండా అర్హులైన అందరికీ ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. అట్లాంటి దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. మేము కూడా గ్రామాలలో తిరుగుతున్నాం కదా, ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా నమ్మకంతో ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కసారి మాట ఇచ్చిందంటే తప్పకుండా చేసి తీరుతుందనే నమ్మకం మా ప్రజలలో మెండుగా ఉన్నది. దాంట్లో సందేహం అనేది లేదు. ఆత్మీయ భరోసా కూడా మన
100 రోజుల పని పోయిన వాళ్ళకు 20 రోజులు కనుక ఆధార్ కనుక ఉన్నట్టయితే ప్రతి ఒక్కరికి వాళ్ళకు కూడా 12,000 రూపాయల చొప్పున రైతు ఆత్మీయ భరోసా అందే విధంగా అధికారులు కానీ మా లోకల్లో ఉన్న మా దగ్గర ఉన్న చిన్న లీడర్లు కూడా ఇవన్నీ ముందుండి మరీ ప్రజలకు సేవ చేయడానికి ఎక్కడ తగ్గకుండా చేస్తాను. చిన్న పొరపాట్లు ఉన్న అధికారులు మేము కూకొని కొన్ని సమస్యలు సరి చేసుకుంటూ ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చూసుకుంటాం. ప్రస్తుత మంత్రి ఎమ్మెల్యే సీతక్క గారు ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పుడు ఇప్పుడు అంటే మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు అభివృద్ధి అనేది ఎలా ఉందో మీ మాటల్లో చెప్పండి. మా సీతక్క గారు మేము గెలిచిన నాటికి ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రతి చిన్న పల్లెటూరికి కరెంటు లేని అంటే కూడా మన కొండల ప్రాంతాలలో కూడా చేరుకొని వాళ్ళకు నిత్యావసర సరుకులు కానీ గవర్నమెంట్ అందేలేని సహాయ సహకారాలు సరఫరా ద్వారా చేరడం జరిగింది. ఆ టైంలో కరోనా టైంలో కూడా అందరు ఇళ్లలో ఉండి బయటకు వెళ్ళిన పరిస్థితిలో కూడా నిత్యావసర సరుకులు బియ్యం కానీ దుప్పట్లు కానీ బట్టలు కానీ ప్రతి పల్లెకు ప్రతి ఊరికి ప్రతి అడవిలో ఉన్న కొత్తగా కూడా తిరిగి మరీ సహాయం చేయడం జరిగింది. ఆ రోజు కరోనాకు భయపడకుండా ధైర్య సాహసాలతోని ఆ వెంట మేము కూడా ఉండి చేయడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ప్రతి ఊర్లో రోడ్లు కానీ విపరీతమైన డెవలప్మెంట్ ఇప్పటికే దాదాపు సంవత్సర కాలంలో దాదాపు మురుపు ఎనలేని దాదాపు 60-100 కోట్ల అభివృద్ధి మేర నిధులు వచ్చినాయి అనేది మేము అనుకుంటాను. మా తాడవాయి మండలనే ఇప్పటివరకు దాదాపుగా 30 కోట్ల నిధులు కేటాయించింది రోడ్లకు కానీ వివిధ ఎన్ఆర్ఈజీఎస్ పనులకు కానీ అన్నిటికీ దాదాపు నిధుల కాడ మాకేం కొరత లేదు. పనుల విషయంలో ఈ 5 సంవత్సరాలలో మా తాడవాయి మండలం సస్యశ్యామలం చేసే విధంగా మంత్రి గారు మాకు సహాయ సహకారాలు అందిస్తాను. మంత్రి గారి సహాయ సహకారాలతో మేము కూడా ఎక్కడెక్కడ చిన్న పనులు ఏ పనులు ఉన్నా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సాంక్షన్స్ తీసుకొని ఈ డెవలప్మెంటు చేసుకుంటాం అనేది అనుకుంటాను. నిధుల కాడ మాకు అయితే ఎలాంటి కొరత లేదు. మేము మా సొంత ఊరు మాది మేడారానికి కూడా మన చిన్న జాతరకు కూడా ఇప్పుడు వచ్చే ఫిబ్రవరి నుంచి 12 నుంచి 16 వరకు జరిగే జాతరకు కూడా దాదాపు 5.5 కోట్లు మన కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి తోడు అదనంగా కూడా 30-40 లక్షల శాంక్షన్స్ కూడా మొదలు పంపిన అవి కూడా వస్తాయి. ఏ రోజు కూడా ఏనాడు కూడా నాకు తెలిసి ఊహ తెలిసినప్పటికీ ఈ మినీ జాతరకు ఇంత డబ్బులు కేటాయించిన ప్రభుత్వాలు ఎప్పుడు లేదు. అది దీనికి కారణం మా సీతక్క గారు మా మంత్రి గారి చొరవతోనే డెవలప్మెంటు తాత్కాలిక అభివృద్ధి కాకుండా పర్మనెంట్గా ఉండే విధంగా మన డెవలప్మెంట్ జరుగుతుంది. ఇదే కాకుండా మన గుడి ఆవరణంలో భక్తులు దర్శించుకునే సమయంలో చిన్న అంటే ఈ పందిర్లు వేస్తూ ఉంటారు. ఆ పందిర్లు కిందికి ఉండి శ్వాస ఆడకుండా గాలి రాకుండా ఉంటుంది. దాన్ని గమనించిన మా సీతక్క గారు దాన్ని ఏం చేసిందంటే ఇట్లయితే భక్తులు ఇబ్బంది పడతాంటారు, ఎండకు ఇబ్బంది పడతాంటారు అనే ఉద్దేశంతో ఆ క్యూ లైన్ల మీద పర్మనెంట్గా షెడ్లు ఒక 3.5 కోట్లు 4 కోట్లతోని పర్మనెంట్గా షెడ్లు వేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తుంది. మా దగ్గర దాదాపు రోడ్లు ఎంఆర్ఆర్ పథకం కింద దాదాపు 6.5 మా మేడారంలో 6.5 కోట్లు ఎంఆర్ఆర్ కింద సిఆర్ఆర్ కింద దాదాపు ఒక 10 కోట్ల చిల్లర అంటే మొత్తం టోటల్గా 30 కోట్ల వరకు మా ప్రాంతంలో అభివృద్ధి నిధులు ఈ సంవత్సర కాలంలో మాకు ఇవ్వడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి మేము అక్కకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. మేము అక్కకు రుణపణి కూడా ఉంటామనేది అనుకుంటాను. ఏ రోజు కూడా ఇంత అభివృద్ధి జరగలేదు. నాకు ఊహ తెలిసినప్పటికి కూడా ఇటువంటి డెవలప్మెంట్ అనేది చూడలేదు. అక్క ద్వారా మేము డెవలప్మెంట్ చేసుకోగలుగుతాం. ములుగు జిల్లా ఎస్ఎస్వి తాడ్వాయి మండలం అంటే అటవీ ప్రాంతం. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇంకా మీరు ఏ కార్యక్రమాలు ముందుండాలి అని అనుకుంటున్నారు? రానున్న రోజులలో మాకంటే ఎక్కువ మా మంత్రి గారికి ఇక్కడ ఏ సౌకర్యాలు చేయాలనేది ఆమెకి ఈ కాన్స్టిట్యున్సీ మీద, మా మండలం మీద, మా ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్క ఇక్కడ ఉన్న అవసరాలన్నీ తీర్చే విధంగా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేసే విధంగా కూడా ఆమె చాలా ముందుకు పోతూ ఉన్నది. అట్లాంటిది ఏం లేదు. ఏ సమస్యలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా. ఒక సామాన్యుడి బిడ్డగా మీరు చాలా సేవలు అందించారు.
అధ్యక్షుడి పదవిలో మరి ఇంకా ముందు ముందు రాజకీయాల్లో మేము చూడాలనుకుంటాం. ఇప్పటి వరకు ఈ పదవి నాకు ఆనందంగానే ఉన్నది. మా మంత్రి గారి దయతోని ఆమె ఆశీర్వాదం ఉంటే సరే ఇంకా కూడా ముందుకు పోతా అనేది అనుకుంటాను. మనం విన్నట్లయితే చైర్మన్ గారు ఏం చెప్పారంటే 5 కోట్ల రుణమాఫీ అలాగే 2 కోట్ల రుణాలు ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే మినీ మేడారం జాతరకు మంత్రి సీతక్క గారు 5 కోట్లు మంజూరు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలనేవి చాలా చక్కగా ఉన్నాయని మనతో వివరించడం జరిగింది. అలాగే ఇంకా ముందు ఇలాగే మా ములుగు జిల్లా అభివృద్ధి చెందాలి అని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే జరగాలి అని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రావ్య, మెట్రో ఉదయం ఛానల్.